కృష్ణామృతం. ఈ రోజు మనం కాళహస్తిలో ఉన్నామండి. కాళహస్తి మీరు ఎప్పుడు విజిట్ చేసినా మెయిన్ టెంపుల్ చూసుకొని అలానే వెళ్ళిపోతుంటాము. కానీ కాళహస్తిలో ఈ టెంపుల్ ని మీరు ఎప్పుడైనా చూసారా? చూసి ఉండరు. చూసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ బాక్స్ లో పింక్ చేయండి. ఇది నీలకంఠేశ్వర స్వామి ఆలయం. మన మెయిన్ ఆలయం అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి 4th గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనం ఒక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది అన్నమాట. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత విశేషాలన్నీ మాట్లాడేసుకుందాం, ఓకేనా? సో ఇది ఓవరాల్ గా టెంపుల్ చాలా పెద్దగా ఉంది. టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ అన్నమాట. అంతేకాకుండా మనం మామూలుగా ఇప్పుడున్న టెంపుల్స్ లో అన్నిట్లో కూడా ట్యాప్ కనెక్షన్స్ పెట్టుకుంటున్నాము. ఇది పురాతనమైన ఆలయం కాబట్టి బావి, ప్రతి ఒక్క టెంపుల్ లో కూడా మనం బావిని అయితే చూస్తున్నామండి. అంటే వాటర్ సోర్స్ కోసం అన్నమాట. సో యాక్చువల్ గా ఈ టెంపుల్ విశేషం ఏంటంటే, సో ముందుగా గణపతిని దర్శించుకొని మనం వెళ్తూ విశేషాలు మాట్లాడేసుకుందాము. విఘ్ననాథుడు. ఈ టెంపుల్ విశేషం ఏంటంటే, అగస్త్య మహాముని కైలాసం నుంచి శివుని ఆజ్ఞ మేరకు దక్షిణాదికి బయలుదేరుతారనమాట. అలా దక్షిణం వైపు వచ్చి ఆయన ప్రతి ఒక్క చోట శివ ఆలయాలని ప్రతిష్ఠిస్తూ వస్తారనమాట. అలాంటి ఆలయాలనే మనం అగస్తీశ్వర ఆలయాలు అని అంటాం అనమాట. సో అలాంటి అగస్తీశ్వర ఆలయాల దీంట్లో ఇది కూడా వస్తుంది. సో దీంట్లో ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ టెంపుల్లో. అదేంటంటే స్వామివారు తొందరగా మనకు ప్రసన్నం అవ్వాలంటే మనం ఆయనని ఎంత నిష్ఠతో ధ్యానం చేస్తామో ఆ నిష్ఠతో అంతే ఈజీగా మనకు స్వామివారు ప్రసన్నం అవుతారనమాట. కానీ ఆ ధ్యానం చేసే టైంలో మనకి అనేక అవరోధాలు ఎదురవుతుంటాయి. నిజంగా కూడా మనం మామూలుగా పూజలు చేస్తే కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తుంది కదా, అవన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుని మనము చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అగస్త్య మహామునికి కూడా అలాంటి ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందన్నమాట. అలాంటప్పుడు ఆ అగస్త్య మహాముని ఏం చేస్తారంటే, ఇక్కడ సమ్మోహన భైరవుడు అనేటువంటి మహాదేవుని అంశ అన్నమాట, సమ్మోహన భైరవుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. ప్రతిష్ఠించి ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేయడం అనేది మొదలు పెడతారు. అలా ధ్యానం చేసినప్పుడు స్వామి తొందరగా ప్రత్యక్షమయ్యి స్వామిని మన అగస్త్య మహాముని కరుణిస్తారనమాట. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు అగస్త్య మహాముని యొక్క చిన్న విగ్రహం ఉంటుంది. సో ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి, చాలా గంభీరంగా ఉన్నారు స్వామివారు. మేము వెళ్ళినప్పుడైతే టెంపుల్ లాక్ చేసింది. ఇక్కడ రాశారు చూడండి, సమ్మోహన భైరవ స్వామి. సో అదే విధంగా ఇక్కడ ఉన్న తల్లి పేరు వచ్చి నీలాదేవి అమ్మవారు. చాలా అద్భుతంగా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారనమాట. అంతే శక్తివంతమైన తల్లిగా కూడా చెబుతూ ఉన్నారనమాట. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా మెడిటేషన్ చేస్తే తొందరగా స్వామి వారు ప్రసన్నం అవుతారు అనేది ఇక్కడ చెబుతూ ఉన్నారు. కానీ ఈ టెంపుల్ కి ఎక్కువగా ఎవరు రావటం లేదు, ఎందుకంటే జనాలకు తెలియదు కాబట్టి. సో రాహుకేతు పూజ దానికి ఫేమస్ కాబట్టి మెయిన్ మనం టెంపుల్ కి వచ్చి అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంటాం. సో ఇలాంటి టెంపుల్స్ విజిట్ చేసి కొద్దిసేపు ఇక్కడ మెడిటేషన్ చేసుకుని మనం వెళ్ళగలిగితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ అన్ని విజిట్ చేయాలి అనేసి అంటే కృష్ణామృతం ఛానల్ ని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయాలి.